మహేష్ బాబు అభిమానులకి రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న మహేష్ బాబుని దాదాపు 7-8 ఏళ్లు మర్చిపోవటమే అని ఫిక్స్ అయిపోయారంతా. కానీ అదేం లేదంటూ కీలక నిర్ణయం తీసుకున్నాడు జక్కన్న. ఎస్ఎస్ఎంబి 29 తో సీక్వెల్ ట్రెండ్ కి చెక్ పెట్టేయబోతున్నాడు అని టాక్. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ఎస్ఎస్ఎంబి 29. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా అప్డేట్లే వచ్చాయి. ఒడిశాలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. బాహుబలి సినిమాల ఎస్ఎస్ఎంబి 29 కూడా 2 భాగాలుగా రాబోతుందన్నారు. అదే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది కూడా. పైగా ఇప్పుడంతా అదే ట్రెండ్ నడుస్తోంది. పుష్ప, దేవర మాత్రమే కాదు, చిన్న సినిమాలు కూడా ఇదే ఫాలో అయిపోతున్నాయి. అయితే ఈ ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడట జక్కన్న. పెద్ద కథని 2 భాగాలుగా తెరపై చూపించడం సరైనదే, కానీ ఆ కాన్సెప్ట్ ను చాలా మంది నిర్మాతలు దుర్వినియోగం చేశారని, ఆర్థిక లాభాల కోసం ప్రాజెక్టు సాగదీస్తున్నారు అన్నది రాజమౌళి ఫీలింగ్. ప్రేక్షకుల నుంచి కూడా ఇదే రియాక్షన్ ఎదురవుతోంది. అందుకే ఈ ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పెట్టేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం సెట్స్ మీద ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి ఇది అమలు చేయనున్నాడు అని టాక్. ఎస్ఎస్ఎంబి 29 చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2027 సమ్మర్ కానుకగా థియేటర్లోకి రాబోతోందని టాక్. 2026 ఎండింగ్ వరకు షూటింగ్ కంటిన్యూ జరిపి ఆ తర్వాత ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయాలన్నది రాజమౌళి ఆలోచన. అయితే 2 భాగాలుగా ఈ మూవీ వస్తుందనగానే మహేష్ బాబు లాక్ అయిపోయినట్లే అనుకున్నారు. కానీ ఎస్ఎస్ఎంబి 29 2 భాగాలుగా కాదు, ఒకటే సినిమాగా రాబోతుందట. అడ్వెంచర్ మూవీని 2 భాగాలుగా తీయాలి అనే ఆలోచన విరమించుకున్నారట జక్కన్న. ఒకే భాగంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఫార్మాట్ లో స్టోరీ చెప్పాలని ఆలోచిస్తున్నాడట. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే RRR లా సినిమా రన్ టైం కాస్త ఎక్కువ ఉండబోతుందని తెలుస్తోంది. దర్శకుడి కెరియర్ లో ఎస్ఎస్ఎంబి 29 అత్యధిక రన్ టైం ఉన్న సినిమాగా నిలవబోతోందని టాక్. ఈ ప్లాన్ కి సంబంధించిన చర్చలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాను డివివి దానయ్య, కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకుంటారని టాక్. మొత్తానికి ఇది మహేష్ బాబు అభిమానులకి పెద్ద గుడ్ న్యూసే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.